భారీ వర్షాలతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు అతలాకుతలమవుతుంటే హైడ్రా ఎక్కడా కనిపించడం లేదు. కూల్చివేతల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా హైదరాబాద్లో జనం అవస్థలు పడుతుంటే కనీసం స్పందించడం లేదు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రథమ ప్రాధాన్యం విపత్తుల సమయంలో నిర్వహణ కాగా ఆ ఊసే కనిపించడం లేదు. గతంలో ఈవీడీఎం ఉండగా వర్ష సూచనతోనే సిబ్బంది రంగంలోకి దిగేవారు. ఈవీడీఎం స్థానంలో హైడ్రా ఏర్పాటు తర్వాత విపత్తులను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, నిన్నటి వరకు హడావిడి చేసిన హైడ్రా ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేదంటారు? అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాటర్ లాగింగ్ ఏర్పడ్డాయి. ఆ ఏర్పడ్డ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ తీసివేయడానికి కూడా ఒక సిబ్బంది కరువయ్యారంటే మనం పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న గగన్ పహాడ్లో ఏదైతే కాటదాన్ అప్ప చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టడం జరిగింది. కానీ అక్కడ పక్కనే అలా వాటర్ లాగింగ్ పాయింట్ ఏర్పడ్డప్పటికీ కూడా ఎవరు కూడా ఆ పక్కన పోలేదు. అదే వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎవరు మాత్రం అక్కడ వాటర్ లాగింగ్ తీసివేయాలి, మరి సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్న ఆతృత ఆలోచన కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం మనం ఇది చెరువు అనుకున్నారు. చెరువు మాత్రం కాదు, నేషనల్ హైవే 6 నేషనల్ హైవేకి సంబంధించిన ప్లేస్ ఇది. ఉప్పల్ వెళ్లే రహదారిలో వాటర్ లాగింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా డిఆర్ఎఫ్ పాయింట్లు, ఇవి వాటర్ లాగింగ్ పాయింట్లు హైదరాబాద్లో 141 ఉండడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ ఒక టీం, కంపల్సరీ మాన్సూన్ టీం ఉండడం జరిగింది. కానీ సింపుల్గా మనం అక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే విండ్స్ ఉండడం జరిగిందో అక్కడ చేరుకపోయిన చెత్త చెదారం, ఏదైతే చెట్లు ఉండడం జరిగిందో వాటిని తీసేస్తే ఈ వాటర్ అంతా కూడా సింపుల్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇది సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా దాని నుంచి లోపలికి వెళ్ళిపోతాయి, చెరువులోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఆ ప్లేసెస్ నుంచి కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఒక గంట సేపటి నుంచి పోలీసులు కావచ్చు, ఎవరు కావచ్చు, మనం సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ పక్కకు వచ్చిన పాపన పోలేదు. వచ్చిన వాహనాలు కూడా ఇక్కడనే వాటర్లో లాగింగ్ పాయింట్లో ఇరుక్కుపోయి వాటిని కూడా దొబ్బుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ గతంలో చూసుకున్నట్టయితే 141 ప్రాంతాలు వాటర్ స్టాగింగ్ ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. కొంచెం చిన్న చినుకు పడ్డా సరే ఈ 141 ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ టీములు కావచ్చు, మాన్సూన్ టీం అంతా కూడా తమ ఎక్విప్మెంట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ ఇట్లా గత 2 రోజులుగా వర్షాలు కురుస్తాయని చెప్పినప్పటికీ కూడా హైడ్రాకి సంబంధించిన అధికారులు ఐఎండీ నుంచి వెళ్ళి కావచ్చు, ఎక్కడి నుంచి కూడా ఎక్కడ కూడా హెచ్చరికలు జారీ చేయలేదు. అలాగే తమకు సంబంధించిన డిఆర్ఎఫ్ టీములు అన్నిటి కూడా హైడ్రాలో ఉండడం జరిగింది. గతంలో ఈవీడీఎం అంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఉండడం జరిగింది. కమిషనర్ అండ్ మేయర్ కంట్రోల్లో ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే హైడ్రా కంట్రోల్ కిందకి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఒక్క డిఆర్ఎఫ్ టీం కూడా కనబడడం లేదు. పూర్తి స్థాయిలో చాలా మట్టుకు ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎక్కడెక్కడికైతే వెళ్ళడం జరుగుతుందో ఆయన చుట్టూరు మాత్రమే డిఆర్ఎఫ్ టీం కావచ్చు, సిబ్బంది ఉండడం జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ కనబడడం జరుగుతుందో అక్కడ ఎవ్వరూ కూడా కనబడడం లేదు. ఎందుకంటే సింపుల్గా ఎక్కడైతే లాగింగ్ పాయింట్ ఉండడం జరిగిందో, మ్యాన్ హోల్స్ ఉండడం జరిగిందో వాటిని తీసివేయడం జరుగుతుంది. ఏదైతే అధికారులే తీసివేయాలి కాబట్టి కంపల్సరీ ఒక మ్యాన్ హోల్ దగ్గర డిఆర్ఎఫ్కి టీంకి సంబంధించిన వారు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వారు ఉండాలి. ఎందుకంటే ఆ వాటర్ తొందరగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఇట్లాంటి సిబ్బంది లేదు. హైడ్రా మాత్రం కూల్చివేతలకే పరిమితమైపోయింది. వాటర్ అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, వారికి సంబంధించిన విధులు విధానాలు 99 జీవోలు ఇవ్వడం జరిగిందో వాటి మాత్రం ఎక్కడ కూడా చేపట్టడం ఒక ఏదైతే కూల్చివేతలకు సంబంధించి మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని హైప్ క్రియేట్ చేసుకొని మీడియాలో కథనాలు తెప్పించుకోవడంలో ఉన్న శ్రద్ధ మాత్రం ఈ వాటర్ లాగింగ్ పాయింట్లలో కావచ్చు, ఇక్కడ కామన్ మ్యాన్ చేసే ఏదైతే ఉండడం జరిగిందో ఆ పనులు కూడా కొన్ని చోట్ల కామన్ మ్యాన్లు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బందిని కూడా కామన్ మ్యాన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ జీతాలు తీసుకుంటున్న సిబ్బంది మాత్రం హైడ్రాకి సంబంధించిన వారు ఎవ్వరు కూడా కనబడడం లేదు. అటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా చెట్లు కూడా, భారీ వృక్షాలు కూడా కూలిపోవడం జరిగింది, వాహనాలు ఇరుక్కుపోవడం జరిగింది. సుదూర ప్రాంతాలకు కావచ్చు, రోజువారీ కార్యక్రమాలకు వెళ్ళే వారంతా కూడా
ఇబ్బందులు పాలవుతున్నారు. ఇంకా రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయి అన్నప్పటికీ కూడా మోస్తరు వర్షాలు కురవడం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఇంకా భారీ వర్షాలు కురిస్తే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందా అంటే మాత్రం ఊహించుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని హైడ్రా సిబ్బంది కావచ్చు, హైడ్రా డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది మేల్కోవాలి. నగరంలో ఎక్కడెక్కడైతే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా వారు చేరుకొని ఎంత వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని కూడా తీసివేస్తే తొందరగా కూడా ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా వెళ్ళినప్పుడు బైక్స్ కావచ్చు వెళ్ళిపోయినప్పుడు ఆ స్కిడ్ అయి ఇందులో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం కనబడే అవకాశం ఉంటుంది. 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురిస్తే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో అధికారులు ఇప్పుడే ఇంకా వాళ్ళు మేల్కోలేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఓటు సాయమాలు.